హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వాటర్ పైపులను ఎక్కడ తీసుకెళ్తున్నామో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇదే దారిలో వెళ్ళి ఒక నాన్నగారిని అయితే చూపించాము, కొండ మీద ఉంటున్నారనేసి. ఈరోజు సహాయం అందింది, పైపులు పట్టుకెళ్తున్నాము వాటర్ కోసం. ఈ పైపులను కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామం నుండి శ్రీలత మేడం గారు మరియు కుమార్ సార్ సహాయంగా పంపించారు. వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా కొండ ప్రాంతంలో ఉండడం వలన ఎక్కడైతే పంటలు పండే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుంటారు. మొత్తానికి ఊర్లో వాళ్ళ సహాయంతో ఇక్కడ వరకు తీసుకొచ్చామండి. పైపు చాలా ఎత్తైన కొండ. ఇక్కడే వాటర్ ఉంది. వచ్చిన వెంటనే పనులన్నీ స్టార్ట్ అయిపోయి ఎలాగైనా నాన్న వాళ్ళకి వాటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పైపులు కూడా అక్కడికి చిన్న గొయ్యి తవ్వేమో, అక్కడి నుంచి ఆ కిందన తవ్వుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాటర్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ చూసుకోవచ్చు, కిందన ఒక గుడిసెలాగా ఉంటుంది అనమాట. చాలా కిందకి వెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్ళాలి పైపు. ఈ పైపు ఓపెన్ చేయడానికి మొత్తం సింపుల్ అనుకున్నాం, కానీ నానా కష్టాలు పడ్డాం. అటెళ్ళు ఇద్దరు లాగుతున్నారు, ఇక్కడ మేము నలుగురు. మొత్తానికి చివరికి వచ్చింది సింపుల్. ఇప్పటికి ఐఫోన్ ఈ పైపులు వేయక ముందు ఈ ఊట దగ్గరకు వచ్చి నీళ్లు మోసుకుని వెళ్ళేవారు. వయసులో ఉన్నప్పుడు ఈ ఊట నీళ్లను ఏదో రకంగా తీసుకెళ్లేవాళ్ళు, కానీ ముసలితనంలో మరింత కష్టంగా మారింది. కానీ ఇప్పుడు శ్రీలత మేడం గారు దయ వల్ల ఈ నీళ్లు వాళ్ళు పూరి గుడిసె వరకు ఏర్పాటు చేస్తున్నాము. నిజంగా ఇది ఒక మేజిక్ లాగా అనుకోవాలి. ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టామో చూడండి, సౌండ్ ఎలా వినపడుతుంది. ఇంతవరకు వెళ్ళని నీళ్ళు కొబ్బరికాయ కొట్టంగానే నీళ్ళు స్టార్ట్ అయ్యింది. చాలామంది మూఢనమ్మకాలు అనుకోవచ్చు, కానీ ప్రకృతికి ఇవ్వాల్సింది ఇచ్చేయాలి. ఇకపై ఎప్పుడు నీళ్ళతో ఇబ్బంది లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారు కదా, ఆ చెట్టు దగ్గర వాటర్ కనెక్షన్ ఇచ్చాము. ఇక్కడి నుంచి అదే పైప్ అండి ఇది. ఆ కొండ ప్రాంతం నుంచి వీళ్ళు మోసుకోవాలంటే చాలా ఇబ్బంది, ముసలోళ్ళు కదా. మేడం గారు, మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మరింత శక్తి ఇచ్చి ఇంకా ఎంతోమందికి సహాయం చేసేలా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. వాళ్ళు ఉండే గునిసె దగ్గర వాటర్ అయితే వెళ్ళిపోతుంది. ఈ పైపు కనెక్షన్ ఇచ్చామండి, చూడండి. మొత్తానికి దేవుడి దేవాల మంచి నీళ్ళు వెళ్ళాలని కోరుకుందాం వాళ్ళకి. నానా, ఈ పైపు నీట్గా పాతేసుకో. అంటే ఈరోజు టైం అయిపోయింది కదా, రేపు చూసుకొని ఈ పైపు కాలకుండా ఆవులు తొక్కకుండా నీట్గా చేసుకున్నావంటే నీకు ఇంకా లైఫే, ఇంకా చాలా రోజులు వస్తుంది ఇది. అంతే ఎంత నీట్గా మంచిగా చూసుకుంటే అంత నీట్గా ఇది ఉంటుంది. చూడండి, మనం లాస్ట్ టైం వీడియో తీసాం కదా, ఇదే ఇంట్లో ఉంటున్నారు. అయితే నాన్న వాళ్ళు కొత్తగా అక్కడ మట్టి కూడా అయితే వేసుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతానికి వాటర్ వచ్చింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది కూడాను ఇదే ఈ గుణస దగ్గరే ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు. వాటర్ చూపిస్తా చూడండి. మొత్తానికి వాటర్ అయితే పుష్కలంగా హ్యాపీగా వచ్చేస్తుంది వాటర్. ఇదండి వాటర్ అయితే వస్తుంది, కొంచెం బురదగా వస్తుంది చూడండి. నీళ్ళు వస్తుంది, మొత్తానికి చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. మొత్తానికి నీళ్ళు అయితే వచ్చింది. ఈ పైప్ ఎవరు పంపించారంటే కృష్ణా జిల్లా నుంచి, చల్లపల్లి నుంచి శ్రీలత మేడం గారు, కుమార్ గారు ఆ భార్య భర్తలు మీకు పంపించారనమాట. అంటే మీ వీడియో మేము పెట్టాం కదా ఇంతకు ముందు, పెట్టిన తర్వాత ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు, కొండ మీద నుంచి ముసలోళ్ళు అయిపోయారు కదా, నీళ్ళు మోసుకోలేరు అనేసి మనం పెట్టాం కదా వీడియో. ఆ వీడియో చూసి మీకు ఈ పైప్ అయితే పంపించారు అనమాట. మొత్తానికి ఒక సాయం చేశారు మాకు. ఇప్పుడు నా బస్సలో వాటర్ వచ్చేసింది, నీరు ఉండగానే మీరు తల్లిదండ్రులాగా సాయం చేశారు అనేసి అంటున్నారు నాన్న. ఇక్కడ ఉన్న దగ్గరే నాకు నీళ్ళు వచ్చేసింది అనేసి అంటున్నారు. ధన్యవాదాలు. మేము బుడ్డిబుడాడు ఇక్కడ ఉంటున్నాం సార్, కొండ మీద ముసలి అయిపోయాము. చాలా
30-40 సంవత్సరాల దాకా ఇక్కడే బతుకుతున్నాం, ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే ఉంటున్నాం. ఆ గుంసలోనేనా? గుంటలో ఉంటున్నాము. మొత్తానికి పైన అయితే మట్టి గోడతో ఇల్లు కింద కట్టుకుంటాం. ఉంది గడ్డ, మీదకి ఎక్కడం కష్టం. వాటర్ పైపు వేసారని చెప్పేసి టైం అయిపోతుంది కదా అనేసి వాళ్ళు పండించింది వండేసి మాకు పెడుతున్నారు. అన్నం వద్దు వద్దు అన్న కానీ టైం అయిపోతుంది కదా తినేసి వెళ్తుర్రు అనేసి వాళ్ళ ప్రేమ తప్పదు, ఇంకా మనం ఇంకా ఏం చేయలేం.